శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. ఈ ఆదివారం నాడు కథా ప్రయాణంలోని పాటల పల్లకి శీర్షిక క్రింద శ్రీమతి సుశీల గానం చేసిన 'మేనకోడలు' సినిమాలోని 'తిరుమల మందిర సుందర సుమధుర కరుణాసాగర' అనే పాట యొక్క విశేషాలతో మీ ముందుకు వచ్చేశాను. ఈ 'మేనకోడలు' అనే సినిమా 1972వ సంవత్సరంలో విడుదలైంది. ముఖ్య పాత్రధారులు కృష్ణ, జమున. ఇక పాట విషయానికొస్తే అందరినూ ఎంతగానో అలరించిన ఈ పాట ఈ రకంగా సాగుతుంది. తిరుమల మందిర సుందర సుమధుర కరుణాసాగర ఏ పేరున నిన్ను పిలిచేనురా ఏ రూపముగా కొలిచేనురా పాలకడలిలో శేషశయ్యపై పవళించిన శ్రీపతివో బెండికొండపై నిండు మనముతో వెలిగే గౌరీపతివో ముగురమ్మలకే మూలపుటమ్ముగా భువిలో వెలసిన ఆదిశక్తివు తిరుమల మందిర సుందర సుమధుర కరుణాసాగర కాంతులు చిందే నీ ముఖబింబము కాంచిన చాలును గడియైనా నీ గుడివాకిట దివ్వెను నేనై వెలిగిన చాలొక రేయైనా నీ పదములపై కుసుమము నేనై నిలిచిన చాలును క్షణమైన తిరుమల మందిర సుందర సుమధుర కరుణాసాగర. శ్రీ వెంకటేశ్వరునిపై భక్తిని అన్నమయ్య బాటలో దాశరథి వర్ణించగా ఘంటసాల ఆ అందాలను తన స్వరాలలో బందీని చేయగా ఆ బందీని పకడ్బందీగా సుశీల మూర్తీభవించి పాడగా ప్రభవించిన పాట ఇది. ప్రతిరోజూ ఉదయమో సాయంత్రమో ప్రతి ఊళ్ళోని గుళ్ళోనూ వినిపించే భక్తిగీతమిది. పాటలో ఒదిగిన భక్తి భావనలు అన్నమయ్య వంటి వాగ్గేయకారులు, కులశేఖరుల వంటి ఆళ్వారుల మనోధర్మాలకు అద్దం పట్టినట్లు రాశారు దాశరథి. ఉచ్చరించటానికి చాలా సులువైన తెలుగు మాటలే ఈ పాట. అత్యంత సన్నిహితంగా పామరుడు కూడా భగవంతునితో సంభాషించే తేలికైన పదాల తేట తెనుగుపాట ఇది. ఇక ఘంటసాల స్వరకల్పనలో ఇదొక మోహన భక్తి గీతం. పరమాత్మ పరవశించి వరాలిచ్చే పాట. కోరికలు తీర్చే పదచింతామణి. పంచదార పాలు లేకుండా క్షీరాన్నం తయారు కాదు. ఈ క్షీరాన్న ప్రసాదం లేని పండుగే కాదు. అలాగే మోహనరాగం ప్రస్తావించని లలిత సినీ గీతాలు ఉండవు. సరిగ పదస అనే 5 స్వరాలను పంచామృత స్థాయిలో పలికించిన ఘంటసాల మోహనరాగ ప్రస్తారం చిరస్మరణీయం, ప్రాతఃస్మరణీయం. ఘంటసాల, సుశీల వేరువేరుగా పాడటం వల్ల ఇది అందరూ పాడుకునే తెలివింటి భక్తిపాటగా నేటికీ బహుళ ప్రచారంలో ఉంది. ఈ చిత్రంలో ఈ పాట తప్ప తక్కిన పాటలేవీ ప్రజల్ని ఆకట్టుకోలేదు. ఈ పాటలో విలంబితంగా మొదలైన పదాలు పోను ఒక స్థాయికి పెరిగి భువిలో వెలిసిన ఆదిశక్తివో అనే రసమయ గమకంతో మరలా యథాస్థితికి రావటం సుశీల గొంతులో సుస్పష్టం. పాట చివరలో తాళంతో సమన్వయం చేసుకుంటూ క్షణమైన అన్న సుశీల గొంతులో మాధవం, మాధుర్యం, భక్తిరస ప్రకటనలకు చక్కని నిర్వచనం. పాట ముగింపులో సుమధుర కరుణాసాగరాలోని గమక విన్యాసాలు గణనీయమైన భక్తి భావాలను కలిగిస్తాయి అనడంలో సందేహం లేదు. ఇక ఈ పాట విన్నాక ఆ ఏడుకొండల స్వామి క్రిందికి దిగిరాక తప్పదు. ఎంతైనా శ్రీపతి నాదగాన ప్రియుడు కదా. తెలుగువారి ఇలవేల్పుపై వచ్చిన ఈ పాట సాధారణ స్తుతిగీతంలా కనిపించినా నిశితంగా పరిశీలిస్తే తిరుమల మందిర సుందరుడి మహత్తుతో పాటు ఆయన మూలమూర్తిపై వ్యక్తమవుతున్న భిన్నాభిప్రాయాలు స్ఫురిస్తాయి. తిరుమలేశుడిని లిప్తకాలం దర్శించినా లేదా ఆయన పాదాలపై కుసుమమై క్షణకాలం నిలిచినా జన్మ ధన్యమని భావిస్తూ సాగిన నడిచిన గీతమిది. పాలకడలిలో శేషశయ్యపై పవళించిన శ్రీపతివో నిండు కొండపై నిండు మనముతో వెలిగే గౌరీపతివో ముగ్గురమ్మలకే మూలపుటమ్మగా భువిలో వెలసిన ఆదిశక్తివో అనడంలో ఇంతకు వీరిలో ఎవరు నువ్వు, ఏ రూపంలో నిన్ను అర్చించాలి అనే ప్రశ్న ఉదయిస్తుంది. శ్రీపతి, గౌరీపతి అనడంలో హరిహరుల మధ్య అభేదాన్ని చాటి చెప్పినట్లవుతుంది. శ్రీపతి, గౌరీపతి, ఆదిశక్తి ముగ్గురిలో ఎవరికి వారే ఉన్నతులు. మరి ఆ 3 శక్తులు ఒక్కటైతే సందేహాలంకారంతో కూడిన తిరువేంకటాధీశ జగదీశ అనే గీతంలోని శివరూపమీవంచు చెప్పుదురు కొందరు ఆదిశక్తి వటంచు అందురింకొందరు నారాయణుడవంచు నమ్ముదురు కొందరు 3 శక్తులకు కూడా
ముచ్చటౌ రూపంబు చరణంతో దీనికి సామీప్యం కనిపిస్తుంది. తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుడి మూలవిరాట్ ఆదిలో స్త్రీ స్వరూపిణి అని, కొందరు హైందవ మత ప్రవక్తల చొరవతో స్వామికి ప్రస్తుత రూపం సంక్రమించిందని కొన్ని వాదనలు రేకెత్తిన నేపథ్యంలో ఇలాంటి స్తుతిపూర్వక సందేహాలు భక్తిగీతాల్లో చోటు చేసుకున్నాయి. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అన్నట్లు శివకేశవుల మధ్య అభేదం చెప్తూ వెండికొండపై నిండు మనముతో వెలిగే గౌరీపతివో అన్నారు దాశరథి. సాలోక్యం, సామీప్యం, సారూప్యం, సాయుజ్యం అని పెద్దలు మోక్షస్థితులను 4 విధాలుగా చెప్పారు. భక్తుడు, భగవంతుడు సమకాలీనులు కావడం సాలోక్యం. భగవంతుణ్ణి సమీపించడం సామీప్యం. భగవంతుడి రూపం పొందడం సారూప్యం. భగవంతుడిలో ఐక్యం కావడం సాయుజ్యం. ఈ గీతంలోని అంతరార్థాన్ని పరిశీలిస్తే వీటిలో సారూప్యం మినహా 3 మోక్షస్థితులను కవి ప్రస్తావించినట్లయింది. నీ ముఖబింబము కాంచిన చాలును అనడంలో సాలోక్య స్థితి సూచితమైంది. భగవంతుడు ఉన్న స్థలంలో లేదా ప్రదేశంలో ఉంటేనే కదా ఆయన ముఖబింబాన్ని వీక్షించగలిగేది. గుడివాకిట దీపం దేవుడికి దగ్గరగా ఉంటుంది. నీ గుడివాకిట దివ్వెను నేనై అనడంలో సామీప్య స్థితి, నీ పదముల కుసుమము నేనై నిలిచిన చాలును అనడం సాయుజ్య స్థితిని సూచిస్తోంది. ఈ మూడింటిలో దేనినైనా తనకు ప్రసాదించాలని, అది రేయి కాని గడియ కాని కనీసం క్షణమైనా చాలని ఆ పాత్ర తిరుమలేశురుని వేడుకుంటోంది. మొత్తం మీద శరణాగతి తత్వమే ఇక్కడ ప్రధానాంశం. ఈ గీతంలో తాత్వికులకు లోతైన ఆధ్యాత్మిక భావసంపద కనిపిస్తుంది. కవులకు చక్కని కవి సమయాలు కనిపిస్తాయి. సామాన్య భక్తులకు మాత్రం అలతి అలతి పదాలలోనే శ్రీ వెంకటేశ్వరుడు సాక్షాత్కరిస్తాడు. చిక్కని భావం, చక్కని గానం ఈ గీతం బహుళ ప్రాచుర్యం పొందడానికి కారణాలుగా చెప్పవచ్చు. ఈ చిత్రానికి బాణీ కట్టిన నేపథ్యాన్ని గుర్తు చేసుకుంటే ఆసక్తికర అంశాలు తెలుస్తాయి. చిత్రానికి సంగీత దర్శకత్వం వహించిన ఘంటసాల ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ఒక ప్రక్క అమెరికా పర్యటనకు ఏర్పాట్లు చేసుకుంటూనే వీపు మీద కురుపు లేవడంతో చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారట. చికిత్స పొందుతూనే వాద్య సహకారం, సహాయకులు లేకుండానే ఈ పాటకు 14 బాణీలు కట్టారు. అవి నిర్మాతకు నచ్చకపోవడంతో మరో బాణీని వినిపించగా అది ఖరారైందిట. మంచి పాట కోసం కవి, గాయకులు, నిర్మాత, దర్శకులు పడే తపనకు ఇదో ఉదాహరణగా చెప్పవచ్చు. గాయని పి. సుశీల ఆలపించిన ఈ గీతాన్ని కథాపరంగా నాయిక మీద చిత్రీకరించారు. ఈ చిత్రంలోని ఒక పాటను సెన్సార్ వారు తొలగించడంతో గ్రామఫోన్ రికార్డులు ఇవ్వడానికి పాట కొరత పడటంతో ఇదే గీతాన్ని ఘంటసాల ఆలపించారు. తమకు నచ్చిన, తాము మెచ్చిన గీతాలను అలా ప్రైవేట్ రికార్డులుగా పాడటం ఆయనకు సరదాగా చెబుతారు. అయితే దాన్ని సినిమాలో చేర్చే అవకాశం లేకపోవడంతో ఆయన చలనచిత్రేతర గీతాల జాబితాలో చేరింది. ఈ గీతం ధ్వనిముద్రకు అంటే రికార్డింగ్కు మళ్లీ స్టూడియో ఎందుకని ఇంట్లోనే రికార్డు చేయాలని ఘంటసాల భావించారు. ఇంట్లో డైనింగ్ టేబుల్పై టేప్ రికార్డర్ పెట్టి ఎవరూ శబ్దాలు చేయవద్దని చెప్పి గానం చేశారని, ఆ తర్వాత వాద్య సంగీతాన్ని మిక్స్ చేశారని ఆయన సతీమణి శ్రీమతి సావిత్రమ్మ వివరించారు. ఆయన ప్రతి సంగీత విభావరిలో విధిగా పాడే పాటల్లో ఇది ఒకటిగా ఉండేది. విన్నారుగా ఈ మేనగూడలు సినిమాలోని తిరుమల మందిర సుందర సుమధుర కరుణాసాగర అనే భక్తిరసపూరితమైన గీతం వెనుక ఉన్న విశేషాలను. వచ్చే వారం ఇటువంటిది మరో గీతం యొక్క విశేషాలతో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఉంటాను.